హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు నిజంగా ఎలా ఉండబోతుందంటే హరీష్ గారికి జీవితంలో ఇంతకంటే ఎక్కువ అవమానం ఇంకా జరగదేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఆయన చేతులారా చేసుకున్నదే ఇది. ఎందుకంటే జడ్జెస్ అయితే ఈరోజు ఆయనకిచ్చే కోటింగ్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ కోటింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బిహేవియర్ ప్రతిదీ కూడా, ప్రతి మాట కూడా నేను అందరినీ గౌరవిస్తాను, సో అందరూ మంచివాళ్ళు కాదు, నేను నా భార్య మాత్రమే మంచివాళ్ళు అని ఆలోచిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్నిటిని వీడియో చూపించి మరి అసలు మన జడ్జెస్ అయితే ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. ఎప్పుడు ఎటువంటి మాట అన్నటువంటి మన రాధమ్మ గారే అసలు ఏమన్నారంటే, ఆయన ఏమైనా పెద్ద విఐపియా, ఆయన్ని ఎందుకు బ్రతిమలాడుతున్నారు ఈ షోలో ఉండమని, ఆయనకి ఈ షో మీద గౌరవం లేదు, అసలు ఈ షోకి ఆయన అవసరం అస్సలు లేదు, ఆయన అనుకుంటున్నాడు నాకు ఈ షో అవసరం లేదు, షోకే నేను అవసరం అని అనుకున్నటువంటి వ్యక్తిని నా జీవితంలో నిజంగా ఇటువంటి అహంకారం, ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిని నా జీవితంలోనే నేను చూడలేదు, ఇటువంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు, పంపించేసేయండి అని మాట్లాడారు మన రాధా గారు. ఇంకా ఆవిడకి ఎంత కోపం వస్తే ఈ మాట మాట్లాడారో మీకే వదిలేస్తున్నాను. ఇక మన అనిల్ రావుపుడి గారైతే అస్సలు ఎంత సీరియస్ అయ్యారంటే, అసలు ఏంటయ్యా నీ గొప్ప, అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించుకున్నావా, నీ గురించి నువ్వే మంచి చెప్పుకోవడం కాదు, నేను అందరినీ రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పుకోవడం కాదు, నిన్ను చూసి 10 మంది చెబితే అప్పుడు నీకు ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, లేకపోతే ఏమీ లేదు. అయినా కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అసలు ఇంత అసహ్యంగా ఉన్నాయి. ఒక షోకి వస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఫార్మెట్ని అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటివన్నీ చేయడానికి సిద్ధపడితేనే నువ్వు రావాలి, లేనప్పుడు ఎందుకు వచ్చారు అసలుకి మీరు ఇక్కడికి. అయినా నూకరాజు వాళ్ళకి ప్యారడైజ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి లగ్జరీలో ఏంటి, వాళ్ళు వీళ్ళని సర్వెంట్స్గా ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు, సో వాళ్ళతో కలవడానికి, కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. నువ్వేంటి కూర్చొని అసలు శ్రీముఖి చెప్తూ ఉంటేనే ఇట్లా చెయ్యి పెట్టి నో 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 అన్నట్టుగా జస్ట్ చేతులతో చూపిస్తున్నావు, నీకు నోరు లేదా, నువ్వు ఒక షోకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలియదా అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చి పడేశారు. అసలు ఇలాంటి వాళ్ళకి అయితే మార్క్సే ఇవ్వము అని చివరికైతే అందరికీ మార్క్స్ ఇచ్చారు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టు వీళ్ళకి అసలు మేము మార్కులే ఇవ్వము అని కూడా ముగ్గురు జడ్జెస్ కూడా చెప్పేశారు. మా మార్క్స్తో వాళ్ళకేం పని, ఆయనకంతా ఆయన ఓన్గా కదా, నేను మాస్క్ మ్యాన్గా వచ్చాను, నా దాన్ని కాపీ చేసి మరీ పెట్టుకున్నారు మీరు ఈ షోలో అని చెప్పి జడ్జెస్ని అనడం కూడా జరిగింది హరీష్ గారు. ఇక ఇవన్నీ చూసి అందరూ షాక్ అయిపోయారు. వీటికి మించి ఇంకొక మాట అయితే అన్నాడు హరిత గారితో మాట్లాడుతూ, ఇక్కడున్న వాళ్ళంతా ఏమి ఒక ఉమెన్తోనే ఉంటున్నారా, ఇద్దరిద్దరు వీళ్ళకి ఒక ఉమెన్తోనే వీళ్ళు స్టిక్ ఆన్ అయినారు అనుకుంటున్నావా, వీళ్ళందరూ వచ్చి నాకు చెప్తున్నారా, నాకు ఐశ్వర్యం ఇచ్చినా సరే, ఐశ్వర్యం నా రూమ్కి పంపించినా సరే, నేను మాత్రం నా హరితకే స్టిక్ ఆన్ అయి ఉంటాను, కానీ ఇంకా ఒకరి సైడ్ కూడా అటు ఇటు చూడు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఉమెన్తోనే ఉన్నారనే గ్యారంటీ ఉందానా ఒక బిగ్ స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్తో అక్కడ ఉన్నటువంటి కపుల్స్ అందరూ కూడా ఇక ఏంటి ఈయన అలా మాట్లాడడం అని చెప్పేసి అందరూ షాక్ అయిపోయారు. ఇక జడ్జెస్ అయితే అసలు నువ్వు ఆ మాట అనడానికి అసలు నీకు నిజంగా ఏంటయ్యా నువ్వు అసలుకి అని చెప్పి ఇక ఆయన్ని ఎంత అసలుకి అన్నారంటే, అంటే నువ్వు ఏంటి అసలు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఏంటి ఇలాంటివి పాస్ చేయడం అని చెప్పేసి చాలా గట్టి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. దాంట్లో శివ్ అలాగే హరీష్ గారికి కూడా మధ్యలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగి ఓ లెవెల్ వరకు వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక చివరికి వీళ్ళే మీరు క్విట్ అయిపోతారా, లేకపోతే ఇక మీ ఇష్టం, మీరు కానీ ఈ షోలో ఉండాలంటే ఈ ఫార్మెట్కి మీరు ఓకే ఒబే అయి ఉంటాము, సో మేము అక్కడ అన్ని మాటలు వింటామని చెబితేనే మీరు ఈ షోలో కంటిన్యూ అవ్వండి, లేదంటే ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చెప్పేసేసరికి మేము క్విట్ అయిపోతున్నాము అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే క్విట్ అయిపోయి ఫస్ట్ ఎలిమినేషన్ ముందుగానే, అంటే జడ్జెస్ చేయకముందే వీళ్ళైతే క్విట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ఇక అక్కడ ఉన్నటువంటి ఆ హ్యాండ్ స్టాచ్యూ లాంటిది ఏదో పెట్టినారు కదా హ్యాండ్స్వి, అవి కూడా బ్రేక్ చేసి వెళ్ళిపోమని చెప్పగానే అక్కడికక్కడే ఆయన బ్రేక్ చేసేసి వెళ్ళిపోయాడు. పాప నిజంగా హరిత గారు ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడికి కూడా చాలా క్లాస్ అయితే తీసుకున్నారు. మీరు ఎందుకు ఆయన అన్ని విషయాల్లో మీరు ఇట్లా చేస్తున్నారు, ఆయన తప్పు చేసినప్పుడు తప్పు చేశారని చెప్పకుండా మీరు ఒక భారీగా జస్ట్ ఆయన గుడ్డిగా ఫాలో అయిపోవడం కూడా మంచిది కదని ఆమెకు కూడా ఒక క్లాస్ అయితే జరిగింది. ఇలా ఎలిమినేషన్ అయితే జరిగి వెళ్ళిపోయారు. అబ్బాయి రేపటి రోజున మాత్రం చాలా ఫన్గా ఉండబోతున్నాయి. మిగిలిన యాక్టివిటీస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.